ఇండియాలో ఎవ్రీ ఇయర్ 15 lakhs ఇంజనీర్స్ ప్రొడ్యూస్ అవుతారు. దాంట్లో ఓన్లీ 2.5 lakhs స్టూడెంట్స్ కి మాత్రమే ప్లేస్మెంట్ వస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారంగా ఈ 2.5 lakh ఇంజనీర్స్ కి యావరేజ్ సాలరీ 3 to 5 lakhs per annum. అంటే మంత్లీ 25,000 to 40,000 రూపీస్ కంటే ఎక్కువ రాదు. ఇంకా రిమైనింగ్ 12.5 lakhs స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు ఏమైపోవాలో, ఎటు వెళ్లాలో వాళ్ళ గురించి అసలు ఎవరికి సంబంధం కూడా లేదు. ఈ ఫిగర్స్ ఓన్లీ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ వరకే కాదు, ఇలానే డిగ్రీ చేసిన స్టూడెంట్స్, ఎంబీఏ, ఎంబీబీఎస్ ఇంకా స్టడీస్ మధ్యలోనే ఆపేసిన స్టూడెంట్స్ గురించి ఎవరు మాట్లాడారు. సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మార్చ్ 2023లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.11% కి పెరిగింది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేని స్టూడెంట్స్ ఏం చేస్తారు? వీళ్ళని ఫ్యామిలీ, రిలేటివ్స్, సొసైటీ వాళ్ళు జాబ్ లేదని పెట్టే ప్రెషర్ ని తట్టుకోలేక, ఎవరికి చెప్పుకోలేక ఇంజనీరింగ్ డిగ్రీ చదివి కూడా కాల్ సెంటర్స్ లో, బీపీఓస్ లో, సేల్స్ లో, చిన్న చిన్న జాబ్స్ లో జాయిన్ అయ్యి రెస్పాన్సిబిలిటీస్ ని, కమిట్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఆ జాబ్స్ కూడా దొరకవు. డోంట్ యూ థింక్ వీటన్నిటికీ కారణం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అని? కెరియర్ అనగానే మనలో 90% వాళ్ళకి డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, డాక్టర్, గవర్నమెంట్ జాబే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఐ గెస్ మీరు ఎవరికి ప్యాలెంటాలజిస్ట్, బీ కీపర్, టీ టెస్టర్, మెటీరియాలజిస్ట్, ఆర్ట్ థెరపిస్ట్, ఆడియో ఇంజనీర్, ఎథికల్ హ్యాకర్, ఆర్నిథాలజిస్ట్, కంటెంట్ క్రియేటర్, సైకాలజిస్ట్, ఫిట్నెస్ ట్రైనర్, యాక్టింగ్, మోడలింగ్, కంటెంట్ రైటింగ్, ఫోటోగ్రఫీ ఇలాంటి ఎన్నో క్రియేటివ్ ఫీల్డ్స్ ఉంటాయి. వాటిని కూడా కెరియర్ గా మార్చుకోవచ్చు అని మీలో చాలా మందికి తెలిసి కూడా ఉండదు. ఎవరు చెప్పరు కూడా. మనకు చిన్నప్పటి నుండి స్కూల్స్ లో ఎగ్జామ్స్ ని కండక్ట్ చేసి దాంట్లో టాప్ మార్క్స్ ని తీసుకొస్తేనే నువ్వు తోపు, లేకపోతే నీకు జాబ్ రాదు, నీకు పిల్లని ఎవరు ఇవ్వరని చెప్పి చిన్నప్పటి నుండే మన మైండ్ లో టార్గెట్ ని సెట్ చేసేస్తారు. కానీ ఒక్కటి ఓపెన్ గా ఆలోచించి చెప్పండి, ఆ బుక్ లో ఉన్నది బట్టి కొట్టి యాజ్ ఇట్ ఈస్ గా పేపర్ మీద రాసి వస్తే దాంట్లో గొప్పే ఉంది. కొందరి మెమరీ షార్ప్ ఉంటది, కొందరిది ఉండదు. అందరినీ సేమ్ రేస్ లో పరిగెత్తిస్తున్నారు. ఈవెన్ మహాభారతంలో కూడా గురు ద్రోణాచార్య వాళ్ళ స్టూడెంట్స్ లోని స్ట్రెంగ్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి తగ్గట్టు స్కిల్స్ ని నేర్పించారు. మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రాబిట్ ని, ఆస్ట్రిచ్ ని, స్నేక్ ని, ఎలిఫెంట్ ని, ఫిష్ ని అందరిని ఒకటే లైన్ లో నిల్చోపెట్టి చెట్టు ఎక్కండని స్కూల్, కాలేజ్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరు ఫోర్స్ చేసి ఎక్కిస్తే పిల్లల మైండ్ లో మెంటల్ ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వదా? చిన్న చిన్న స్కూల్ పిల్లలు సూసైడ్స్ చేసుకుంటున్నారు, కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటే పెరగదా? బట్టి కొట్టి రాయడంలో గొప్పతనం ఏముంది? ఈ పని గూగుల్ చేయలేదా? రాబోయే కాలంలో ఈ టెక్నాలజీ ఇంకా అడ్వాన్స్ అయిపోతుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకంటే ఇంకా బాగా చేయలేదా? సో ఇప్పుడే ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇలా ఉంటే జస్ట్ ఇమాజిన్ రాబోయే రోజులో ఇంకా ఎలా పెరగబోతుందో ఒక్కసారి ఆలోచించి చూడండి. ఈ A+B² ఫార్ములాలో జస్ట్ ఒకసారి A+3AB అని చెప్తే నవ్వే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ దీన్ని రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ గా ఎక్కడ యూస్ చేయాలో చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. అటు దీన్ని చదివించే వాళ్ళకు తెలియదు, ఇటు మనకు తెలియదు. నర్సరీ నుండి డిగ్రీ వరకు 18 years కష్టపడి లక్షల్లో ఖర్చు పెట్టి చదివిన తర్వాత కూడా ఇంకా లక్షలు కట్టి ఎంబీఏ చేయాలి, అప్పుడు మంచి జాబ్ వస్తది, 2 to 3 years లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తది అని అంటారు. మన కాలేజెస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ చదువుకోవడానికి, నేర్చుకోవడానికి ఉంటది అనుకునేవాడిని, కానీ దాన్ని ఇన్వెస్ట్మెంట్ లా చూస్తారని నాకు తెలియదు. అసలు వీళ్ళందరూ కలిసి మనతో ఎంత పెద్ద స్కామ్ చేస్తారో మీకు కనీసం ఐడియా కూడా ఉండదు. అసలు వీళ్ళ యాక్చువల్ స్కామ్ గురించి యూట్యూబ్ లో, స్కూల్స్ లో, కాలేజెస్ లో ఎవ్వరు చెప్పరు. బ్యాక్ ఎండ్ లో వీళ్ళు మనతో చేసే స్కామ్ ని నేను ఇప్పుడు ఎక్స్పోజ్ చేయబోతున్నాను. మీరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో వినండి. వీళ్ళు ఎడ్యుకేషన్, ఎంబీఏ, జాబ్, పెద్ద పెద్ద కాలేజ్, ప్లేస్మెంట్ అని చెప్పి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర అట్లీస్ట్ 10 lakhs వసూలు చేసినా, మినిమం 10,000 స్టూడెంట్స్ దగ్గర చార్జ్ చేసినా చూడండి ఈ ఫిగర్ ఎంత వస్తుందో. ఒకసారి దీన్ని కౌంట్ చేసి చెప్పండి. ఏమైంది? కౌంట్ చేయాలన్నా బుర్ర పెళ్లిపోతుంది కదా. మీకు జస్ట్ 10-20 ప్యాకేజ్లు, జాబ్లు, ప్లేస్మెంట్లని కలలు చూయించి చూడండి వెనకాల వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు. వీళ్ళకి కట్టడానికి మీ దగ్గర మనీ లేకపోయినా బ్యాంక్ వాళ్ళే పరిగెత్తి వచ్చి మీకు లోన్లు ఇచ్చి వీళ్ళ ఇన్కమ్ సోర్స్ లా మార్చి మిమ్మల్ని జీవితాంతం లోన్స్ కట్టుకుంటూ ఉండు అని లూప్ లో ఇరికించేస్తే మీరు సీట్ వచ్చిందని, లోన్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయిపోతారు. కొందరు అమాయకులు లైఫ్ సెట్ అయిపోయిందని స్వీట్స్ పంచుకుంటూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ తోని నా క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఎలాగైతే మనీ సంపాదిస్తారో అలా మనకెందుకు నేర్పివ్వరు? ఇప్పుడు నేను మీకు యూట్యూబ్ లో ఒక చిన్న వీడియోలో ఇచ్చిన నాలెడ్జ్ ని వీళ్ళు లక్షలు చార్జ్ చేసి మనకు స్కూల్, కాలేజెస్ లో ఎందుకు ఇవ్వరు? మనకు చిన్నప్పటి నుండి జాబ్స్ కోసం స్లేవ్స్ లా ఎందుకు తయారు చేస్తారు? వీళ్ళు చెప్పినట్టు వినాలి, టైం కి లేవాలి, టైం కి తినాలి, టైం కి వాష్రూమ్ వెళ్ళాలి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ సార్లు అనాలి, నెత్తికి నూనె పెట్టుకుని దువ్వుకొని వెళ్ళాలి, అందరు ఒకే రకమైన బట్టలు వేసుకొని వెళ్ళాలి. అసలు ఎడ్యుకేషన్ కి దీనికి సంబంధం ఏముంది? వీళ్ళు చెప్పిందే మన మైండ్ లో ఎక్కియాలి. అది ఎక్కకపోతే మనకు డల్లర్స్ అని ఒక పేరు
పేరు పెట్టి లైఫ్ లో దేనికి పనికి రావని ఒక ట్యాగ్ వేసేస్తారు. అసలు స్కూల్ స్టూడెంట్స్ కి క్రియేటివిటీ గురించి ఎందుకు తెలియజేయరు? మనకు చిన్నప్పటి నుండే నువ్వు పెద్ద జాబ్ చేయాలి, స్లేవ్ అవ్వాలి అని నేర్పించడం తప్ప మనకు స్కూల్ నుండే ఫినాన్షియల్ ఎడ్యుకేషన్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, హెల్త్, ఫిట్నెస్, న్యూట్రిషన్, సైకాలజీ గురించి ఎందుకు నేర్పివారు? ఈ డిగ్రీ, బీటెక్, డాక్టర్స్ తప్ప కూడా చాలా చాలా క్రియేటివ్ ఫీల్డ్స్ ఉన్నాయి. మన స్కూల్ కాలేజెస్ లో కూడా వాటికి సంబంధించిన ఆప్షన్స్, వర్క్ షాప్స్ అన్ని ఉన్నాయి. మీరు అన్ని ట్రై చేయండి, అన్ని ఎక్స్ప్లోర్ చేయండి, నచ్చిన వాటిని మీ కెరియర్ గా మార్చుకోండి అని మనకు ఎందుకు నేర్పివారు? సరే, స్కూల్ కాలేజెస్ లో నేర్చుకోలేదు, యూట్యూబ్ లో వెళ్ళి నేర్చుకుందాం అనుకుంటే సగం సగం చెప్పి కోర్సులు అమ్మే వాళ్ళే ఉన్నారు. నేను చాలా మంది స్టూడెంట్స్ ని చూశాను, వాళ్ళు స్కూల్ కాలేజెస్ ని మానేసి ఇడ్లీ చాయ్ సమోసా బిజినెస్ స్టార్ట్ చేస్తాము, లేకపోతే ట్రేడింగ్ చేస్తామని చెప్తూ ఉంటారు. గైస్, అర్థం చేసుకోండి, మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగం షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచి హ్యాబిట్. దాని గురించి చదివి తెలుసుకొని వాళ్ళ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ని అనలైజ్ చేసి లాంగ్ టర్మ్ కోసం షేర్స్ కొని ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది. కానీ ఈ రోజుల్లో యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూసి డైలీ చాలా మనీ వస్తాయి, 30 రోజుల్లోనే లక్షల్లో సంపాదించొచ్చు అని మీరు అప్పులు చేసి మరీ పెడితే మోసపోతారు. మీరు రతన్ టాటా, అంబానీ లాంటి మల్టీ బిలియనర్స్ ని ఇంట్రాడేలు, డైలీ ట్రేడింగ్లు చేయడం చూసారా ఎప్పుడైనా? వీళ్ళేమైనా పిచ్చోలా? నిజంగానే అంతంత కోట్లు వస్తే వాళ్ళు జస్ట్ 1 కోటి ఇన్వెస్ట్ చేసి 2 కోట్లు తీసుకుని వెళ్తారు. ఈ బిజినెస్లు రిస్క్లు ఎందుకు తీసుకుంటారు? ప్లీజ్ కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి. నన్ను అడిగితే నా పర్స్పెక్టివ్ ప్రకారంగా ఈ ఎడ్యుకేషన్ అనేది ఎవ్వరికి సొంతం కాదు, దానిపైన ఎవ్వరికి హక్కు లేదు. నేను ఒక దగ్గర నేర్చుకొని నాలెడ్జ్ ని గెయిన్ చేసుకొని ముందు మీకు పాస్ ఆన్ చేస్తున్నాను. దీంట్లో మళ్ళీ కోర్సులు క్రియేట్ చేసి ఇన్ రిటర్న్ మీ దగ్గర లక్షల్లో చార్జ్ చేయడం ఎందుకు? ఇంత పెద్ద యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ లో షేర్ చేయకుండా సపరేట్ గా కోర్సులు క్రియేట్ చేసి మిమ్మల్ని రాత్రికి రాత్రి ఏ విధంగా కోటీశ్వరులను తయారు చేస్తారో నాకు ఇంకా అర్థం కాదు. జస్ట్ ఒక్కసారి రికార్డ్ చేసి పెట్టిన కోర్స్ ని 1000 రూపాయలకు అమ్మినా 1,00,000 మంది జస్ట్ 1000 రూపాయలే కదా అని ఆ కోర్స్ ని కొన్నా ఒక్కసారి క్యాల్కులేట్ చేసి చూడండి, ఇంత మనీ వస్తాయి. ఈ కోర్సులు కొని మీరు కోటీశ్వరులు అవుతారో లేదో తెలియదు గానీ వీటిని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా అవుతారు. ఇంకా మీరిచ్చిన మనీతోనే బంగ్లాలు, లైఫ్ స్టైల్, కార్లు కొని మీకే చూపించి మీ దగ్గర ఇంకా మనీ తీసుకుంటారు. దీంట్లో వాళ్ళది తప్పుందని నేను అనట్లేదు. వాళ్ళు వాళ్ళ టైం ని వేస్ట్ చేయకుండా నాలెడ్జ్ ని గెయిన్ చేసి చదివి కష్టపడి తెలివిని యూజ్ చేసి మీ మైండ్ ని కంట్రోల్ చేయడం నేర్చుకొని ఈ రోజు బిజినెస్ చేస్తున్నారు. కానీ మీరు అదే టైం ని సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో పనికిరాని షోస్, వీడియోస్ చూసుకుంటూ వేస్ట్ చేసుకున్నారు. దాని వల్ల మీ క్రిటికల్ థింకింగ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మీ లైఫ్ లో మీకేం కావాలో మీరే ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నారు. ఎవడైనా థర్డ్ పర్సన్ వచ్చి ఏం చేయాలో చెప్తే దాన్ని ఫాలో అవ్వాలని మీరు రెడీగా ఉన్నారు. ఈ వీడియో నేను ఏ యూట్యూబర్ ని, బిజినెస్ మ్యాన్ ని టార్గెట్ చేసి చేయలేదు. ఈ వీడియోని ఇంతవరకు చూసావు కదా, నిన్ను టార్గెట్ చేసి చేశాను. ఈ రోజు నుండైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల బాగుపడలేదు, ఇంట్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, గవర్నమెంట్ వల్ల బాగుపడలేదు అని చెప్పకుండా ఇన్ని రోజులు అసలు వీళ్ళ గేమ్ ని తెలుసుకోకుండా టైం పాస్ చేశాను. ఇప్పటి నుండి వాళ్ళ ఆట నేను నేర్చుకుంటా, వాళ్ళకంటే బాగా ఆడతా అని ఫిక్స్ అయిపో. నీ పర్సనాలిటీని అర్థం చేసుకుని దానికి సెట్ అయ్యే కెరియర్ ని సెలెక్ట్ చేసుకో. ఎక్కువ మనీ వస్తాయని కెరియర్ ని చూస్ చేయకుండా ఏం చేస్తే నాకు లైఫ్ లాంగ్ మజా వస్తుందని కెరియర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే స్కిల్ ని నేర్చుకుంటే మనీ ఆటోమేటిక్ గా నీ దగ్గర నడుచుకుంటూ వస్తాయి. ఇంకా ఈ కాలంలో మనం 24/7 ప్రాబ్లమ్స్ లోనే ఉంటున్నాము. ఒక్కసారి కళ్ళు విప్పి సరిగా చూస్తే కనిపిస్తాయి. జస్ట్ ఒక్క ప్రాబ్లమ్ ని పట్టుకొని సాల్వ్ చేసి పడేయండి. ఇదే కదా ఆంటర్‌ప్రెన్యూర్ కి మీనింగ్, ప్రాబ్లమ్ సాల్వర్. మీరు గ్రో అవ్వండి, మీతో పాటు ఇంకా టీమ్ ని పెంచుకుంటూ వెళ్తూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. ఇంకెందుకుంటది మన కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్? ఎవడో వస్తాడు, జాబ్ ఇస్తాడు అని ఐడియాలజీ నుండి బయటికి వచ్చేయండి. నా ఐడియాలజీ ప్రకారంగా ఈ స్కూల్ కాలేజెస్ వాళ్ళు లక్షల్లో చార్జ్ చేసి చెప్పే క్లాసెస్ ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెట్టి నాలెడ్జ్ ని అందరికి ఫ్రీలో పంచాలి. దీని వల్ల స్కూల్ కాలేజెస్ తో పని లేకుండా కావాల్సిన వాడు కావాల్సినంత నాలెడ్జ్ తీసుకుంటాడు. ఇంకా ఏ స్కూల్లో ఏ సార్ మంచి చెప్తాడని అందరికీ తెలుస్తుంది. అలా స్కూల్ కి, ఆ ఫ్యాకల్టీకి ఫ్యాన్ బేస్ కూడా పెరుగుతుంది. దాని వల్ల ఈ స్కూల్ వాళ్ళు అడ్మిషన్ చేసుకోండమ్మా అని పాంప్లెట్స్ పంచుకుంటూ తిరగకుండా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఆటోమేటిక్ గా స్కూల్స్ కి వచ్చి జాయిన్ అయిపోతారు. ఇంకా కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో పెట్టి ఫేమస్ అయిపోతే ఆ స్కూల్ నుండి వచ్చే ఇన్కమ్ కంటే ఎన్నో టైమ్స్ ఎక్కువ ఇన్కమ్ యూట్యూబ్ నుండి వస్తుంది. మీకు ఇంకో ఇన్కమ్ సోర్స్ కూడా పెరుగుతుంది. అంత మనీ వస్తే స్కూల్ వాళ్ళు ఫీజు కట్టలేదని పిల్లల పరువు తీయకుండా ఉంటారేమో. ఇంకా ఈ సిస్టమ్ గవర్నమెంట్ స్కూల్స్ లో, కాలేజెస్ లో ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బెస్ట్. యూట్యూబ్ వల్ల టీచర్స్ కి పర్సనల్ రెవెన్యూ పెరగడం కాకుండా మన గవర్నమెంట్, పేరెంట్స్, మనం ఇంట్లో నుండే యూట్యూబ్ లో చూసి స్కూల్స్ ని మానిటర్ చేయొచ్చు. వీళ్ళు లక్షల్లో సాలరీస్ తీసుకొని రెగ్యులర్ గా క్లాసెస్ చెప్తున్నారా లేదా, ఎలా చెప్తున్నారు, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎలా ఉంది, స్కూల్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, అన్ని క్లోజ్ గా మానిటర్ చేయొచ్చు. మన అభిప్రాయాలని కమెంట్ సెక్షన్ లో తెలియజేయొచ్చు. లైక్స్, డిస్లైక్స్ అన్ని చేయొచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. అట్లీస్ట్ ఆ భయానికైనా గవర్నమెంట్ స్కూల్స్ ప్రాపర్ గా నడుస్తాయి. ఇంకెవరు ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్లరు. ఇలానే ఉంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా ఒక రోజు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇంకా స్టూడెంట్స్ కూడా తన ఫేవరెట్ టీచర్స్ దగ్గర చదువుకోవచ్చు. పిల్లల్ని పిలిపిస్తారు, క్లాసెస్ చెప్తారు, రికార్డ్ చేస్తారు, యూట్యూబ్ లో పెడతారు. అక్కడ నుండి పిల్లలు ఇచ్చే ఇన్కమ్ కంటే డబల్, ట్రిపుల్ ఇన్కమ్ వస్తుంది. మనం జస్ట్ ఫీజు కట్టలేదని మన
మనకు ఎడ్యుకేషన్ ని ఇవ్వని వాళ్ళు రండి మా కాలేజ్ లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఫెసిలిటీస్ ఇస్తామని ఇంట్లో నుండి పట్టుకొని వెళ్తారు. చదువుకోవాలనుకున్న వాడికి ప్రతి ఒక్కడికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పివ్వాలన్న ఈ క్రిటిక్స్ టీవీ డ్రీమ్ అనేది నిజం అవుతుంది. ఒకవేళ స్కూల్ కాలేజెస్ లో చెప్పే టీచర్స్ నా ఈ వీడియోని చూస్తున్నట్టయితే మీ అందరికీ నేనేం చెప్తున్నానంటే, మేడం, సార్, మీరు అందరు ఏం చేస్తున్నారు? మీలాగే వేరే టీచర్స్, లెక్చరర్స్ ఈ ఆపర్చునిటీని ఏ విధంగా యూజ్ చేసుకుంటున్నారు ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. జస్ట్ నార్మల్ సబ్జెక్ట్స్ ని యూట్యూబ్ లో చెప్పుకుంటూ స్టార్ట్ చేసి ఈరోజు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ని బిల్డ్ చేసుకున్నారు. మీరు కూడా మీ ఫోన్ కెమెరాస్ ని క్లాసెస్ చెప్పేటప్పుడు ముందు పెట్టి రికార్డ్ చేసి దాన్ని యూట్యూబ్ లో కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేస్తే చాలు, మీకు అది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా పనిచేస్తుంది. మీకు లైఫ్ లాంగ్ రిటర్న్స్ రావడం స్టార్ట్ అవుతాయి. పిల్లలకి మీరు ఇచ్చిన నాలెడ్జ్ వల్ల లైఫ్ సెట్ అవుతుంది. అటు పేరెంట్స్ కి కష్టపడి సంపాదించిన మనీని వీళ్ళకి ఫీజ్ అని పే చేయాల్సిన అవసరం ఉండదు. అటు మీకు ట్యూషన్స్ అని 1000-2000 ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. యూట్యూబ్ వాళ్ళే మీ ఛానల్ మీద అడ్వర్టైజ్మెంట్స్ చూపించి మీకు మనీ పే చేస్తారు. ఇది ఒక ఈకో సిస్టమ్ లాగా ఫామ్ అయిపోయి అందరికి బెనిఫిట్ అవుతుంది. వీలైతే మన ఈ మెసేజ్ ని అందరితో షేర్ చేయండి. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో లేదో సెకండరీ, బట్ ఇలా కూడా ఒక ఆప్షన్ ఉంది, చేయాలనుకుంటే చెయ్యొచ్చు అనే చిన్న థాట్ ని వాళ్ళ మైండ్ లో ప్లాంట్ చేయండి. హూ నోస్? టు బి ఫ్రాంక్, ఈ మెసేజ్ వాళ్ళ వరకు వెళ్తుందని నాకైతే నమ్మకం లేదు. ఈ రోజుల్లో స్టూడెంట్ అన్నా, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నా, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నా ఎవరికేం ఫరక్ పడుతుంది? హూ కేర్స్? బట్ స్టిల్ నా సైడ్ నుండి నేను చేయగలిగేది వీడియో, అది చేసి చెప్తున్నాను. గైస్, ఇంకో హార్ష్ ట్రూత్ ఏంటంటే, మనం కూడా ఫ్రీలో ఏదైనా దొరుకుతుందంటే మనం దానికి వాల్యూ ఇవ్వము, చీప్ చేసి పడేస్తాము. మీకు లక్షలు వస్తాయి, వేలు కట్టి కోర్సులో జాయిన్ అవ్వండి అంటే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి జాయిన్ అవుతారు. కానీ అదే ఈ బుక్స్ చదవండి అంటే ఇంట్రెస్ట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్ ని చూడండి. దీని పేరు మార్కెటింగ్ మేనేజ్మెంట్ బై ఫిలిప్ కాట్లర్. MBA లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఈ బుక్ చదివిస్తారు. ఏ బిజినెస్ చేయాలన్నా ఇదే బేస్. మీరు జస్ట్ ఒక్కసారి బుక్ ని చదివేస్తే మీరు దేన్ని చూసినా బిజినెస్ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఎవడు ఏ కోర్స్ క్రియేట్ చేసినా, ఎంత పెద్ద కోర్స్ క్రియేట్ చేసినా, అసలు ఈ బుక్ లో లేనిది సపరేట్ గా ఏం చెప్తాడో నాకు ఇంకా అర్థం కాదు. దీన్ని అందరు కోర్సులా మార్చి మిమ్మల్ని అమ్ముతారు. బిజినెస్ స్టార్ట్అప్ ఐడియా నుండి టీమ్ ని హైర్ చేసి దాన్ని ఒక ఆర్గనైజేషన్ లా మార్చి అమ్మే వరకు అన్ని దీంట్లో ఉంటాయి. కానీ మీరు చదవరు కదా. నేను అమెజాన్ లో సపరేట్ గా ఒక స్టోర్ ని క్రియేట్ చేసి అన్ని లాంటి బుక్స్ ని పెట్టానని లాస్ట్ వీడియోలో చెప్తే అట్లీస్ట్ ఒక 1% ఆడియన్స్ కనీసం దాన్ని ఓపెన్ చేసి కూడా చూడలేదు. అదే లక్షలు వస్తాయని కోర్సు క్రియేట్ చేసి పెడితే ఈజీగా విక్టిమ్ అయిపోతారు. అందుకే నిజంగా బాగుపడాలనుకుంటే చదవండి. ఈ బుక్స్ అన్నిటి లింక్ బయోలో పెడతాను, వెళ్ళి చదవడం స్టార్ట్ చేయండి. లేకపోతే మీ ఇష్టం. నేను మళ్ళీ ఇంకో ఐ ఓపెనింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ లవింగ్. నా పేరు కెవిన్. జై హింద్.